అదిరిపోయింది ఎమోషనల్గా. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి సార్ హరీష్ సార్ గారు, మీరు నా పొల్లి మేరకు కూడా వచ్చారు. అది చాలా పెద్ద ప్రపంచం అయిపోయింది. అండ్ ఇది కూడా అలాగ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇట్స్ ఏ పాజిటివ్ సైడ్ ఫర్ అస్. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ విజయానంద్ గారు, మీ మూవీస్ నాకు నన్ను ఆలోచింపజేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అలాంటి మూవీస్ చేయాలనుకుంటుంటాను ప్రతిసారి. మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. అండ్ రియల్గా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. యా, 12 రైల్వే కాలనీ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, మొదటిగా ఇది ఒక ఐడియాగా నా మదిలోకి వచ్చిన తర్వాత కూడా అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను చెప్పుకోవాల్సింది నేను నరేష్ గారి గురించి చెప్తాను. ఆయన గురించి, ఆయనతో పాటే ఈ ప్రసంగం మొదలెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక కొత్త కథ యాక్సెప్ట్ చేయడానికి నిజంగా ఇప్పుడు చాలా మంది అది తీసుకోవట్లేదు సార్. మీరు ఈ కథని బలంగా నమ్మి, నిజంగా ఇప్పుడు టాలీవుడ్ అనేది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఫ్లరిష్ అవుతా ఉంది పెద్ద పెద్ద సినిమాల వల్ల. కానీ చిన్న సినిమాలు కూడా అలాగే రావాలి, మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు అసలు కథని ఒక ఏమంటారు బ్లైండ్గా నమ్మి ఒక కంటెంట్ మీద మీరు అంత ఇంట్రెస్ట్ తోటి ఓకే చెప్తాం అనేది నాకు చాలా అసలు బ్లెస్సింగ్ లాగా ఈ సినిమాకి. అండ్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, మీరు ఒక డైరెక్ట్ యాక్టర్ సార్. రియల్లీ అసలు ఏ ఎమోషన్ ఇది చెప్పండి విత్ ఇన్ సెకండ్స్ ఆయన పలికించగలరు. అసలు నేను నిజంగా షాక్ అయ్యేవాడిని. నాకు ఇంకొక సెకండ్ ఇప్పుడు ఒక సార్ సినిమాలో ఎక్కడ నేను థర్డ్ టేక్ వెళ్ళలేదు సార్, ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ సార్ మీరు. అండ్ అది నిజంగా నాకు మీతో వర్క్ చేయటం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ 12 రైల్వే కాలనీ మీరు లేకపోతే అవ్వదు సార్, డెఫినెట్లీ. అండ్ ఒక మాట చెప్పాలి, నేను గమ్యం నాంది 12 రైల్వే కాలనీ. మీరు మీ సినిమాలు ఇవే ఉంటాయి సార్ టాప్ 3లో. నా స్వార్థం ఏంటంటే ఫస్ట్ 12 రావాలని అనుకుంటున్నాను అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ మీది. నేను కంప్లీట్ గా ఇందాకే అన్నపూర్ణలో మేము లాక్ చేసేసాం సినిమా. బీట్ చేసుకుంటారేమో, అదిరిపోయింది. అంటే నాకు అలా చెప్పాలని ఉంది సినిమా. అసలు ఆడిటోరియంలో సినిమా విజువల్స్, ఆ మ్యూజిక్, దాంతో చూస్తే క్లైమాక్స్ వచ్చేసరికి నాకు ఇన్నిసార్లు నేనే కథ రాశాను, నాకే గూస్బంప్స్ వచ్చి. సీరియస్ గా చెప్తున్నానంటే, మీరు ఎవరైనా కానీ ఒకవేళ పొలిమేర ఈ సిరీస్ మీకు నచ్చుంటే, ఇలాంటి స్క్రీన్ ప్లే మీకు కావాలని అనుకుంటే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వదు థియేటర్స్. అది గుర్తుపెట్టుకోండి. థియేటర్స్ ఎందుకు అని అంటే 2 థింగ్స్ సార్. ఒకటి నా రమేష్ వల్ల, ఇంకోటి నా బీన్స్ వల్ల. వీళ్ళిద్దరి వల్ల మీరు మళ్ళీ టీవీలో పెట్టుకుంటే ఈ ఫీల్ రాదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు రమేష్. అండ్ భయ్య, చాలా మంది ఇంటికి ఈ సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళబోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. ఈ సినిమాలో అందరూ హమ్ చేసుకుంటూ వస్తుంటారు బయటికి. అట్లాంటి బీజిఎమ్స్ భయ్య అసలు సెకండ్ హాఫ్ లో అలా కూర్చుని, మా సౌండ్ ఇంజనీర్ గారు కృష్ణరాజు గారు రాలేదు అనుకుంటా, మేము ఇద్దరు ఇదే డిస్కస్ చేస్తున్నాం. సార్ ఇది ఇట్లా చేద్దాం సార్, ఇది ఇలా చేద్దాం, ఇది అసలు ఆయన చాలా ఎగ్జైట్ అయిపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, దిస్ మూవీ టైలర్ మేడ్ ఫర్ యూ సార్. సో నేను అది చాలా హ్యాపీ. నేను ఎప్పుడు చెప్పలేదు ఇది మీకు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, నేను ఐ లవ్ యూ సో మచ్ సార్. మీ యాక్టింగ్, మీ ప్రొఫెషనలిజం అసలు వచ్చి తక్కువని అలా చేసి వెళ్ళిపోవటం అనేది నాకు చాలా ప్లస్ అయింది. ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సార్ శ్రీనివాస్ సార్. ఈ కథ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత నేను శ్రీనివాస్ సార్ గారికి, పవన్ గారికి కూర్చోబెట్టి నరేషన్ ఇచ్చాను. అండ్ మీరు యాక్సెప్ట్ చేయటం అనేది నిజంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు సార్. మీరు ఎప్పుడు కొత్త కథలకు కోరుకుంటూ ఉంటారు, అందుకని ఈ సినిమాను యాక్సెప్ట్ చేశారు. అండ్ పవన్ గారు అయితే అసలు ఈ షుడ్ బై మీ కథ ఆయనకి చాలా బాగా నచ్చింది. అసలు ఇది డెఫినెట్లీగా మనం చేద్దామని చెప్పేసి కూర్చోబెట్టి ఇంకా అక్కడి నుంచి నేను స్క్రీన్ పే రాయటం ఫస్ట్ ఒక ఐడియా లాగా చెప్పాను అంతే. అండ్ అందులో నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది మా రైటర్ మిథున్. నేను కూర్చుని ఈ కథని ప్రాపర్ గా స్క్రీన్ పేపర్ అట్లా రాశాను సార్. మిథున్ నా ఫస్ట్ టైం తోటి ట్రావెల్ అయ్యాను, బట్ ఫ్యాబ్లెస్ రైటర్.
ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ హీరో గారిని హీరోయిన్ గారిని ఒక గ్రూప్ పిక్చర్ అలాంగ్ విత్ ఆర్ స్పెషల్ గెస్ట్